హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీకు ఈ వీడియోలో లేపాక్షి గురించి అయితే చూపిపోతున్నాను అనమాట. ఈ లేపాక్షి అనేది మనకి ఆంధ్రప్రదేశ్లో అయితే ఉంటుంది అనమాట. అండ్ ఈ లేపాక్షి గురించి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, లేపాక్షి గురించి ఆల్రెడీ 2 వీడియోస్ మన ఛానల్ అప్లోడ్ చేశాను. ఒకటి ఇంగ్లీష్ అండ్ తెలుగు. అదేంటంటే ఫ్యాక్ట్స్ టైప్లో అనమాట. ఓన్లీ నా ఫేస్ అయితే కనబడుతుంది, కానీ ఇది వచ్చేసి మీకు వ్లాగ్ అనమాట. ఒకవేళ మీకు దాని గురించి ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఆ 2 వీడియోస్ యొక్క లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరైతే వెళ్ళి చూడండి. అండ్ ఇది వచ్చేసి నేను మీకు వ్లాగ్ రూపం అనమాట. అంటే ఆ ప్లేస్ని చూపిస్తూ ఆ ప్లేస్ యొక్క హిస్టరీ నేను మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండిపోతుంది. అండ్ ఇంకేమంటారు మలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఇది మనకి లేపాక్షి చేరుకున్నాక టెంపుల్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ అనమాట. మీరు చూసుకోవచ్చు. ఈ టెంపుల్ యొక్క మెయిన్ డైటీ వచ్చేసి మనకి శివుడు అనమాట. శివుడిని వీరభద్రస్వామి రూపంలో అయితే పూజిస్తారు. ఇక్కడ మనకి అమ్మవారు కూడా దర్శనం ఇస్తారు. ఇది ఈ టెంపుల్ యొక్క హిస్టరీ అనమాట. నేను ఈ హిస్టరీ యొక్క పిక్చర్ నేను మీకు వీడియో ఎండింగ్లో యాడ్ అయితే చేస్తాను. మీరు దాన్ని వీడియో పాజ్ చేసుకొని అయితే చదవచ్చు. ఇప్పుడు మనం టెంపుల్ లోపలికి అయితే వెళ్దాము. ఈ టెంపుల్కి ఎంట్రన్స్ టికెట్ అనేది అయితే ఏం లేదు. ఈ టెంపుల్ని ఆర్కియలాజికల్ సర్వే వారైతే మెయింటైన్ అయితే చేస్తున్నారనమాట, ఈ టెంపుల్ చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ని. అండ్ ఇప్పుడు దసరా కావడంతో ఇక్కడ అమ్మవారిని సరస్వతీదేవి రూపంలో అయితే పూజిస్తున్నారనమాట ఇవాళ మేము వెళ్ళిన రోజు. అండ్ లోపలికి వచ్చినట్టయితే ఇక్కడ మనకి ధ్వజస్తంభం అయితే కనబడుతుంది. ఈ టెంపుల్ని 16వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యం టైంలో అయితే దీని అయితే నిర్మించడం జరిగింది. ఇది మనకి లోపల మండపం అనమాట. అండ్ మనం పైన సీలింగ్ మీద చూసుకున్నట్టయితే మనకి చాలా రకరకాల పెయింటింగ్స్ అయితే కనబడుతున్నాయి, మనం చూడొచ్చు. కొన్ని పెయింటింగ్స్ అలానే ఉన్నాయి, కొన్ని అయితే చెదిరిపోయినాయి అన్నమాట, మీరైతే చూడొచ్చు. అండ్ డిజైన్స్ కూడా అయితే ఉన్నాయి అనమాట 2 పిల్లర్స్ల మధ్యలో. ఇవే అనమాట, మీరైతే చూడొచ్చు ఈ పెయింటింగ్స్ అనేటివి. అండ్ ఇది వచ్చేసి మనకి హ్యాంగింగ్ పిల్లర్ అన్నమాట. దీని మీద చాలామంది ఎక్స్పెరిమెంట్స్ చేశారు. అండ్ దీనికి ఇదొకటే మనకి ఈ మొత్తం మండపంలో స్పెషల్గా అయితే ఉంటుందన్నమాట, మీరైతే చూడొచ్చు. అండ్ ఈ టెంపుల్కి లేపాక్షి అని పేరు ఎందుకు వచ్చిందో 2 స్టోరీస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే, త్రేతాయుగంలో రావణుడు సీతను అపహరించుకొని తీసుకెళ్తున్నప్పుడు జటాయువు అనే గద్ద ఎవరైతే రాముడికి మంచి స్నేహితుడో సీతను కాపాడాలనుకుంటాడు, అతడు రావణుడితో యుద్ధం చేస్తాడనమాట. అప్పుడు రావణుడు వచ్చేసి జటాయు యొక్క రెక్కల్ని కోసివేస్తాడు. అప్పుడు జటాయు ఈ ప్లేస్లోనే కింద పడిపోతాడనమాట. రాముడు సీతను వెతుక్కుంటూ వెళ్తున్నప్పుడు అతడికి జటాయు కనిపిస్తాడు. అప్పుడు జటాయువును లేపాక్షి అని అంటాడనమాట. అది లేపక్షి అనేది లేపాక్షిగా మారిందనేది చెప్తారు. అండ్ ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే ఒకటే రాయి మీద చెక్కిన శివలింగం అయితే కనబడుతుంది అనమాట, మనమైతే చూడొచ్చు. నేను సెకండ్ స్టోరీ ఆ ప్లేస్ జరిగిన చోటుకి వెళ్ళైతే నేను మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇది మనకి ఒకటే రాయి మీద చెక్కిన శివలింగం. ఈ శివలింగం దగ్గరికి మనం వెళ్ళే వీలైతే ఉంటుండే అనమాట నేను 6 years బ్యాక్ వచ్చినప్పుడు. కానీ ఇప్పుడైతే అక్కడికి వెళ్ళనీయకుండా ఇక్కడ మనకి బ్యారికేడ్స్ అయితే పెట్టేశారనమాట, మీరైతే చూడొచ్చు. ఇక్కడ మీకు ఇలాంటి కారిడార్స్ అయితే కనబడతాయి. అండ్ ఈ ప్లేస్ గురించి మనం కొంచెం హిస్టరీ అయితే తెలుసుకున్నాం పదండి. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి హాఫ్ కన్స్ట్రక్షన్ చేసుకున్న ఒక మండపం అయితే ఉంటుంది. ఈ మండపం గురించి కొంచెం హిస్టరీ తెలుసుకున్నాం. విజయనగర సామ్రాజ్యపు టైంలో విరూపన్న నాయక అనే వ్యక్తి ఉండేవారనమాట. ఈయన ట్రెజరర్ అనమాట. అంటే రాజ్యం యొక్క డబ్బుని స్టోర్ చేసే ప్లేస్కి తన అధికారి అనమాట. ఒకరోజు శివుడు విరూపణ కళలో వచ్చి తనకు ఒక గుడి కట్టిమని అయితే అడుగుతాడు. విరూపణ అలానే చేస్తాడు. కానీ రాజుకి అనుమానం వచ్చి ఇతడు రాజ్యంలోని డబ్బులు తీసుకొని దీన్ని కట్టించాడని చెప్పి ఇతన్ని శిక్షించమని అయితే ఆజ్ఞాపిస్తాడనమాట. తన మీద లేనిపోని నిందలు వేయడంతో విరూపణ చాలా బాధపడి తన కళ్ళను తీసేసి ఇక్కడున్న ఈ గోడ మీద అయితే విసురుతాడనమాట, మీరైతే చూడొచ్చు. ఆ రక్తపు మరకలు ఇంకా ఇక్కడే కనబడుతున్నాయి. చాలామంది కలర్ అనుకుంటారు, కానీ చాలా మంది సైంటిస్ట్ టెస్ట్ చేసిన తర్వాత ఇది నిజమైన మనిషి యొక్క రక్తపు మరకలే అని వాళ్ళైతే రుజువు అయితే చేశారు. అండ్ మనం ఇంకొంచెం సైడ్కి వచ్చినట్టయితే మనకి ఇక్కడ హనుమంతుల వారి విగ్రహం అయితే కనబడుతుంది, మీరైతే చూడొచ్చు. ఈ ప్లేస్కి లేపాక్షి అని పేరు ఎందుకు వచ్చిందో ఇంకొక స్టోరీ ఉంది. అదేంటంటే
విరూపన్న తన కళ్ళను పీకేస్తాడు కదా, అందుకు లేప అంటే గుడ్డి, అక్షి అంటే కళ్ళు, లేప అక్షి ఆ పేరే లేపాక్షిగా మారిందని అయితే చెప్తారు. ఇక్కడ రాళ్ళల్లో మనకి ప్లేట్స్ అయితే ఉంటాయన్నమాట, అప్పుడు వర్కర్స్ దాంట్లోనే తినేవారు. ఇక్కడ సైడ్కి వస్తే ఇక్కడ మనకి సీతమ్మ వారి పాదం కనబడుతుంది. రావణుడు సీతను అపహరించుకొని తీసుకొని వెళ్తున్నప్పుడు ఈ పాదం ముద్ర ఇక్కడ పడిందని అయితే చెప్తారు. ఈ పాదంలోని నీరు సమ్మర్ సీజన్ అయినా ఇంకా సమ్మర్ సీజన్లో కూడా ఉంటాయి అన్నమాట. ఇందులో నీరైతే అసలు ఎప్పటి నుంచి ఎండిపోవు. దీంట్లోకి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయో ఇంకా తెలియదు అనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇందాక చూపించే కదా ప్లేట్స్, ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి అట్లాంటివి. ఇక్కడ ఈ రాయి మీద ఏదో ద్రవిడ భాషలో ఏదో చెక్కారనమాట. అండ్ ఇక్కడ మనకి సైడ్కి వస్తే ఇక్కడ కొన్ని గుంతలు అయితే కనబడుతున్నాయి, మీరైతే చూడొచ్చు. ఇది టెంపుల్ యొక్క 360 డిగ్రీ వ్యూ అనమాట. అండ్ మనకి ఇదే టెంపుల్లో వినాయకుడి విగ్రహం కూడా అయితే కనబడుతుంది. ఈ వినాయకుడికి ఒక స్పెషాలిటీ ఉన్నది ఏంటంటే, ఈ వినాయకుడి కళ్ళు కొంచెం డిఫరెంట్గా ఉంటాయన్నమాట. ఈ విగ్రహాన్ని స్వయంగా విరూపన్ననే చెక్కాడు. ఈ విగ్రహానికి కళ్ళు డిఫరెంట్గా ఉండడానికి కారణం విరూపన్న బ్లైండ్ ఐస్కి ఒక సింబల్ అనమాట. ఈ రాయి మీద మీరు చూసుకున్నట్టయితే ఈ ఆవుని చాలా డిఫరెంట్గా చెక్కారు. మీరు ఒక యాంగిల్ నుంచి చూస్తే ఆవు నిల్చున్నట్టు కనిపిస్తుంది, ఒక యాంగిల్ నుంచి చూస్తే ఆవు వెనక్కి తిరుగున్నట్టు, అండ్ ఒక యాంగిల్ నుంచి చూస్తే ఆవు గడ్డి తింటున్నట్టు అయితే కనిపిస్తుంది అనమాట. అండ్ ఇది టెంపుల్ యొక్క బయట వ్యూ మీరు చూసుకున్నట్టయితే. అండ్ ఇక్కడ నుంచి మనం జటాయుని చూసుకోవడానికి మనం అయితే వెళ్దాం. అండ్ ఈ జటాయు పార్క్ దగ్గరికి వెళ్ళడానికి మనకి పార్కింగ్ ఫీజు వచ్చేసి 80 రూపీస్ అయితే ఛార్జ్ అయితే చేస్తారు. ఈ జటాయు పార్క్లో మనం ఆ జటాయు యొక్క స్టాచ్యూ దగ్గరికి అయితే వెళ్ళి ఈ యొక్క మొత్తం 360 లేపాక్షి వ్యూ అయితే మనం అయితే చూడొచ్చు అనమాట. అండ్ ఇక్కడ మనకి కొన్ని ఫుడ్ స్టాల్స్ అయితే ఉంటాయి, మీరు ఫుడ్ తినాలనుకుంటే తినచ్చు. అండ్ పిల్లలు ఆడుకొని కొన్ని జారుడు బండ అయిన ఉయ్యాలు అయితే ఉన్నాయి. అండ్ షాపింగ్ చేసుకోనికి కొన్ని షాపింగ్ ప్లేసెస్ కూడా అయితే ఇక్కడ మీకైతే చూడొచ్చు అనమాట. మీరు ఇదే అనమాట మనకి మొత్తం జటాయు పార్క్ 360 డిగ్రీ వ్యూ అయితే మీరైతే చూసుకోవచ్చు. అండ్ ఈ జటాయు పార్క్ ఈ రీసెంట్గానే ఆంధ్రప్రదేశ్ టూరిజం వారైతే నిర్మించారు. దీని ఎంట్రీ ఫీజు వచ్చేసి 10 రూపీస్ అయితే ఉంటుంది పర్ పర్సన్. బిలో 10 years వారికి ఫ్రీ ఎంట్రీ టికెట్ అయితే ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం మొత్తం పైకి వెళ్ళి జటాయు యొక్క వ్యూ అయితే ఈ 360 డిగ్రీ వ్యూ చూసుకుందాము. పైకి వెళ్ళడానికి ఫస్ట్ కొన్ని మెట్లు అయితే ఉంటాయి, అండ్ ఆ తర్వాత ఐరన్ మెట్లు అయితే ఉంటాయి అన్నమాట. అండ్ సగం ఎక్కి వచ్చినాక ఇది మనకి వ్యూ. ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ మనకి నంది అయితే ఉంటుంది, నెక్స్ట్ అక్కడికే వెళ్ళబోతున్నాము. అండ్ ఇక్కడ మనం చూసుకునే లేపాక్షి టెంపుల్ అయితే ఉంటుంది. అండ్ ఒక విషయం మర్చిపోయాను, నేను నెక్స్ట్ చూపిపోయే నంది, ఈ నంది అనేది మనకి మనం చూసుకునే లేపాక్షి టెంపుల్లో ఉన్న వీరభద్రస్వామికి ఫేస్ చేసి అయితే ఉంటుందన్నమాట. ఈ టెంపుల్లోని మెయిన్ డైటీ ఆయనే శివుని వీరభద్రస్వామి రూపంలో పూజిస్తారు. అండ్ ఇది పైకి వచ్చాక మనకి చూసుకున్న ఫుల్ వ్యూ ఇక్కడ మనకి 360 డిగ్రీ వ్యూ అయితే కనబడుతుంది, లేపాక్షి అండ్ దాని చుట్టూ ఉన్న ప్రాంతం అంట. అండ్ ఈ ప్లేస్కి మీరు రెయినీ సీజన్లో రావడం అవాయిడ్ చేయండి, ఎందుకంటే ఇక్కడ కొంచెం స్లిప్పరీగా ఉంటుంది అండ్ మీకు జారుతారనమాట. అండ్ ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ జటాయు దగ్గరికి మనకు అలో అయితే ఉండదు, ఎందుకంటే అక్కడ కొంచెం రాయి అనేది స్లోపీగా ఉంటుంది అండ్ అక్కడ రిస్క్ అని చెప్పి అలో అయితే చేయరు. అండ్ ఇక్కడ నాకు ఒక పాదం అయితే నాకు కనపడింది. ఇది ఎవరి పాదమో మీకు తెలిస్తే కామెంట్ అయితే చేయండి. నేను శ్రీరాముడి పాదం అయితే అనుకుంటున్నాను, ఎందుకంటే ఈ ప్లేస్కి రామాయణానికి చాలా లింక్ ఉందన్నమాట. ఒకవేళ ఇది ఎవరి పాదమో తెలిస్తే కామెంట్ చేయండి. నేను మీకు టెంపుల్లో చూపించిన దానికంటే ఈ పాదం చిన్నగా ఉంది, కానీ మన పాదం కంటే కొంచెం అయితే పెద్దగా అయితే ఉంది. మీకు తెలిస్తే కామెంట్స్లో చెప్పండి. అండ్ ఇది మనకి లేపాక్షి ఒక నంది విగ్రహం అనమాట. దీన్ని కూడా ఒక రాయి మీద అయితే చెక్కారు. నేను చెప్పాను కదా, ఈ నందే మనకి టెంపుల్లోని వీరభద్రస్వామికి ఫేస్ చేస్తూ అయితే ఉంటుంది. ఇది ఒక టూరిస్ట్ స్పాట్ లాగా అయితే కాదు, ఇది మనకి టెంపుల్లో ఒక భాగమే. అంటే అక్కడ ఉండాల్సిన నంది మనకి ఇక్కడ అయితే స్థాపితం అయితే చేశారు. అండ్ మీరు చూసుకున్నట్టయితే ఇదే మనకి నంది యొక్క ఫుల్ వ్యూ అనమాట. మనం చూసుకున్న లేపాక్షి టెంపుల్లోని వీరభద్రస్వామికి ఈ నందీశ్వరుడు ఫేస్ చేస్తూ ఉంటాడనమాట. అంటే మనకి శివుడి ముందర నంది ఉంటుంది కదా, ఈ నంది మనకి వీరభద్రస్వామికి ఫేస్ చేస్తూ ఉంటారు.
అండ్ ఇక స్థల పురాణం ప్రకారం ఈ నందీశ్వరుడు లేచి రంగేసినప్పుడు కలియుగం అంతమైపోయి సత్యయుగం మొదలవుతుందని అయితే చెప్తారు. మనకి ఈ నంది మీద గంటలు మెడలో వేసుకునే కొన్ని తాళ్ళు వాటిని ఈ రాయిలోనే చెక్కారు. ఒక సింగిల్ రాయి మీద మీరైతే చూసుకోవచ్చు. మీరు లేపాక్షికి వచ్చినప్పుడు ఈ దండిని దర్శించుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ మనకి నంది చుట్టూ మనకి పార్క్ అయితే ఉంటుంది. సో దట్ మీరు ఈ పార్క్లో కొంచెం సేపు కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు. అండ్ ఒకవేళ మీరు లంచ్ తెచ్చుకుంటే ఇక్కడ కూర్చొని లంచ్ చేసుకొని కూడా మనకి మంచి ప్లేస్ అయితే ఉందన్నమాట. ఈ పార్క్లోకి మనకు కూడా ఎంట్రీ ఫీజు అయితే ఏం లేదు. ఈ పార్క్ని కూడా ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారైతే మెయింటైన్ అయితే చేస్తున్నారు. అండ్ సైడ్కి వస్తే ఇక్కడ మనకు ఒక పాండ్లో లోటస్ ఫ్లవర్స్ అయితే కనిపిస్తున్నాయి అనమాట. లోపలికి వెళ్ళి ఎవరు ఆ లోటస్ ఫ్లవర్స్ని పిక్ చేయకుండా మనకి ఇక్కడ చుట్టూ గోడ అయితే కట్టేశారనమాట. మీరైతే చూడొచ్చు. అండ్ ఇక్కడ మనకు ఒక బోర్డ్ అయితే ఉంది, ఏఎస్ఐ అని. ఏఎస్ఐ అంటే ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అని. వీళ్ళు ఇది మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ వాళ్ళకి సంబంధించి ఒక బోర్డు అయితే పెట్టారనమాట. మీరైతే చూడొచ్చు. సో ఈ వీడియోకి వచ్చేసి ఇంతే ఫ్రెండ్స్. వీడియో కానీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. అండ్ వీడియో ఎలా అనిపించిన కామెంట్స్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఈ ప్లేస్ ఒక హిస్టరీని మీరు చదవాలనుకుంటే లాస్ట్లో యాడ్ చేస్తాను. వీడియోని పాజ్ చేసి మీరు ఆ హిస్టరీని చదువుకోవచ్చు.